ఆ సాహసం చేయడానికి కూడా దేవుడే ఇచ్చాడు వరము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో సాహసం నువ్వు నేను కాదు, దేవుడే చేయంతాడు మనతో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సాహసం చేసే దేవుని హస్తం మనకు తోడే ఉందంట. యేసు ప్రభు కూడా తండ్రి కోసం చెప్తున్నాడు, ఈ సాహసం చేయడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెప్పాడు. ఈ సాహసం చేయడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఆ ప్రాణాన్ని ఇవ్వడానికి అధికారం ఇచ్చాడు, ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఇచ్చాడు. సాహసం చేయడానికి అధికారం ఇస్తాడు, ఆ సాహసాన్ని నెరవేర్చడానికి కూడా అధికారం ఇస్తాడు. యెఫ్తా సాహసం చేయడానికి అధికారం ఇచ్చాడు దేవుడు, ఆ సాహసాన్ని నెరవేర్చడానికి కూతుర్ని ఇచ్చాడు దేవుడు. దేవుని చప్పలు కూడా దేని మహిమపరచండి. యెఫ్తా సాహసం చేయడానికి ధైర్యం చూసుకున్నాడు, ఆ సాహసం నిలబెట్టడానికి దేవుడు తన కుమార్తెని ఇచ్చాడు. యేసు ప్రభు సాహసం చేయడానికి ముందుకు వచ్చాడు, ఆ సాహసాన్ని నెరవేర్చడానికి పరలోకపు తండ్రి అద్భుతమైన శక్తిని యేసు ప్రభువుకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సాహసం చేయడానికి గొప్ప శక్తిని ఇచ్చాడు కనుక యేసు ప్రభువుని ప్రకటించడానికి శిష్యులు ప్రాణానికైనా తెగించి సాహసం చేసి శిష్యులు సువార్తను ప్రకటించారు. సాహసం చేయడానికి ఇష్టపడండి. ఆ సాహసంలో నీ శక్తి కాదు కానీ దేవుని శక్తి నిన్ను నడిపించగలుగుతుంది. దేవుని ఆస్తం నీకు వెంట ముందు నడుస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి.